హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొన్నేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదు, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగానే ఇస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేంద్రంలో పెట్టుకున్న వైరమే కారణమని గతంలో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో మధ్యతర బడ్జెట్పై రాష్ట్రం బోలెడు ఆశలు పెట్టుకుంది. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా కేటాయింపులు చేయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశతో ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పటికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా కేంద్రం బడ్జెట్లో పునర్విభజన చట్టం ప్రకారం కేటాయింపులు చేయాలని కోరుతుంది. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డులు ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తుందని ఆశాభావంతో ఉంది. సింగరేణి, ఐఐటి హైదరాబాద్, మనుగూరు కోట, భారత్ జల కర్మాగారాలను ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని రాష్ట్రం కోరుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, నవోదయ, సైనిక్ స్కూల్స్ ఇవ్వాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతుంది. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మౌలిక సదుపాయాలపై ఆశలు. తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి ఈసారి భారీగా నిధులు ఆశిస్తుంది. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఈసారి పెద్దపీట వేయాలని కోరుతుంది. కేంద్రం ఇస్తున్న జీఎస్టీ వాటా పెంచాలని రాష్ట్రం ప్రతిపాదన పంపింది. గత 3 బడ్జెట్లలో రైల్వే ప్రాజెక్టుకు పెద్దగా మంజూరు చేయలేదని ఈసారి రైల్వే ప్రాజెక్టులు భారీగా కేటాయించే అవకాశం ఉందని ఆశిస్తుంది. మనోహరాబాద్ కొత్తపల్లి లైన్, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయింపులు ఉంటాయని భావిస్తుంది. కాజీపేట బల్లార్షా, కాజీపేట విజయవాడ 3వ లైన్ కూడా ప్రాధాన్యం ఉంటుందని భావిస్తుంది. భద్రాచలం, కొవ్వూరు, రామగుండం, మనుగూరు ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఈసారి బడ్జెట్ నిధులు ఎక్కువగా ఇవ్వాలని కోరుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.